హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ. నేను ఇప్పుడు ఒక ప్రత్యేకమైన బులెటిన్తో మీ ముందుకు వచ్చిన. మంథని నియోజకవర్గంలో ప్రతిపక్షాల ఇళ్లపైకి బుల్డోజర్లు మళ్ళీ మొదలైన నియంత పాలన. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల పాటు మంథని నియోజకవర్గంలో చీకటి పాలన జరిగిందని చెప్పి పుట్టా మధుకర్ పదే చెప్పుకుంటూ వచ్చిండో, దాన్ని మరి 2014లో ఆ చీకటి పాలనకు చరం గీతం పాడి ఒకవైపు తెలంగాణ ఏర్పాటు, మరోవైపు ఇక్కడ పుట్టా మధుకర్ బీసీ నాయకుడు మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక్కడ మంథనికి మంచి రోజులు వచ్చినాయి అనుకున్నాం. తిరిగి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ మంథనిలో నియంత పాలన మొదలైంది. ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉంటారో వాళ్ళ ఇళ్ళ మీదకి ఏకంగా బుల్డోజర్లను తీసుకొచ్చి కూలగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగా ఏదైతే బేగంపేటకు సంబంధించి నాగపల్లి ఎక్స్ రోడ్లో మరి ఇక్కడ బేగంపేట వైపు వెళ్ళే రోడ్డు వైపు ఇరుప్రక్కల కూడా 66 ఫీట్లు, ఇటు 33 ఫీట్లు, ఇటు 33 ఫీట్లు క్లియరెన్స్ చేసుకుంటే రోడ్డు వేసుకుంటామని చెప్పి దానిలో భాగంగా ఆ షట్టర్లకు సంబంధించి ఎంక్రోచ్ అయిందని చెప్పి R&Bలో మరి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్ కోరిండు. ఇక్కడ మరి ఏదైతే R&B ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరిన పరిస్థితి. మరి కనీస సమాచారం లేకుండా, కనీసం కొలతలు కూడా లేకుండా ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి మరి ఇక్కడ నవీన్ కుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ రామగిరికి మరి పోలీస్ ప్రొటెక్షన్ కోరిండు. దాంతో ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి పోలీసులు రావడం జరిగింది. పోలీసులు రావడంతో మరి ఏకంగా బుల్డోజర్లనే తీసుకొని వచ్చి మీరు రూములను కూల్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనం గమనించవచ్చు. ఏదైతే ఎంక్రోచ్ అయిందో వాళ్ళకి కనీసం ఒక నోటీస్ ఇచ్చి, లేదంటే ఓరల్గా అన్న పిలిచి అక్కడ మరి మీరు 3 ఫీట్లు వచ్చిండ్రు, 4 ఫీట్లు వచ్చిండ్రు, లేదంటే 10 ఫీట్లు మరి ఎంక్రోచ్ అయిందో ఆ 10 ఫీట్లను కూడా మరి మీరు 2 రోజులనో 3 రోజులనో దాన్ని తొలగించండి అని చెప్పి అయినప్పటికీ కూడా వాళ్ళు తొలగించకుండా ధిక్కార స్వరం వినిపించినప్పుడు మరి ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలని ఉంటుంది. కానీ ఇందులో మరి ఒక్క షట్టరు సంబంధించి ఆ ఒక్క షట్టరు ఈరోజు ఏదైతే మంథని మరి ఇక్కడ మంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నదో టీజీ టీవీ, ఆ టీజీ టీవీకి సంబంధించిన నా యొక్క షట్టర్ ఉన్నది కాబట్టి కేవలం నా గొంతు నొక్కడం కోసం ఈరోజు ఆ షట్టర్ను కూలగొట్టడానికి వచ్చారు. ఆ ఒక్క షట్టర్ను కూలగొడితే ఇటుపక్క షట్టరు అటుపక్క షట్టరు కూడా కూలిపోతుంది. అదేవిధంగా మూడింటిని కూల్చాల్సిన పరిస్థితి. నా ఒక్కరి కోసం మరి ఆ 2 అమాయకులను ఎందుకు బలి పెడతా ఉన్నారు? మీరు టైం ఇస్తే మేమే తీసేస్తామని చెప్పినప్పటికీ కూడా లేదు, బుల్డోజర్ తోటి కూలగొడితేనే మాకు ఇక్కడ సంతోషం తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేయమని చెప్పిండు. మరోవైపు ఎవరైతే ఇక్కడ మరి పోలీస్ ప్రొటెక్షన్ కోరిండో ఆ R&B అధికారులు కనీసం అక్కడికి కూడా రాలేదు. కానీ వందల మంది పోలీసులు ఇక్కడికి వచ్చి మరి దీన్ని కూల్చడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు మరి ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారంటే మమ్మల్ని పోలీస్ ప్రొటెక్షన్ అడిగిండ్రు, అంతే, ఆ ప్రొటెక్షన్ మేము ఇస్తాం, వాళ్ళు కూల్చడమో లేదా ఉంచడమో అది వాళ్ళకి సంబంధించిన అంశం అంటూనే మీరందరూ బయటికి వెళ్ళాలి, వాళ్ళకి సహకరించాలని చెప్తున్న పరిస్థితి. ఒకవైపు మార్కింగ్ ఇవ్వకుండా ఏ రకంగా కూల్చుతారని చెప్పి అడిగినప్పటికీ కూడా వాళ్ళు పెడచెవిన పెడుతూ బయటికి పంపే ప్రయత్నం చేసిర్రు. ఈ సందర్భంగా ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్నది. మరోవైపు మొన్న చూసినాం మంథనిలో మున్సిపాలిటీలో అక్కడ మున్సిపల్ కమిషనర్ను వెంటబెట్టుకొని ఒక చీటర్ మరి ఆ ఇళ్లను కూల్చడానికి హైకోర్టు ఆర్డర్ అంటూ హంగామా చేసి 4 ఇళ్లను కూల్చి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనుకున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ చూసుకుంటే కేవలం టీజీ టీవీ అని చెప్పి మరి ప్రశ్నిస్తున్న నన్ను మరి గొంతు నొక్కడం కోసం ఇక్కడ ఈ పూర్తి స్థాయిలో ఎలాంటి నోటీసు కానీ ఎలాంటి ముందస్తు సమాచారం కానీ కనీసం మార్కింగ్ కానీ లేకుండా, మరోవైపు ప్రొటెక్షన్ కోరిన R&B అధికారులు లేకుండా పోలీసుల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి ఎవరైతే ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడో ఆయన పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి మీరు కూల్చేయిస్తారా లేదా అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన పరిస్థితి. మరోవైపు R&B అధికారులు లేకుండా కేవలం పంచాయత్ సెక్రటరీని తీసుకొచ్చి ఆయనను ఏమీ తెలియని అమాయకుడిని ముందర పెట్టి కూల్చమంటావా ఆపమంటావా అంటే ఆయన ఏం చెప్పలేని పరిస్థితి. మరోవైపు టైం ఇద్దామని ఒకసారి మళ్ళీ ఆయనకు ఫోన్ రాగానే మరి కూల్చమంటున్నారని ఒకసారి ఆయన అయోమయ పరిస్థితుల పడ్డ పరిస్థితి. అక్కడ ఉన్న జనమందరూ కూడా ఇదేం పద్ధతి అని చెప్పి ప్రశ్నించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అక్కడ విషయాలను కనుక ఒకసారి మనం గమనించినట్టయితే నిబంధనలకు విరుద్ధంగా
ఈ రోజు ఆర్ఎండ్బి అధికారులు ఇక్కడ ఎవరు లేనప్పటికీ కూడా కేవలం ప్రైవేట్ కాంట్రాక్టర్ తోటి మరి పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి మా ఇల్లు కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనీసం మార్కింగ్ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు మార్కింగ్ కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా కూలగొట్టడానికి ఒకవైపు ప్రజాప్రభుత్వం అని చెప్తారు, ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. యూపీలో ఏ విధంగా అయితే మరి అక్కడ ప్రభుత్వాలు బుల్డోజర్లతో ఇల్లు కూలగొడతా ఉన్నారో ఈ రోజు ఇక్కడ నాగపల్లిలో కూడా అదే దృశ్యం ఇక్కడ పునరావృతం అవుతుంది. మొన్న ఇక్కడ ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయో మొన్న పబ్లిక్ టాయిలెట్స్ ఉండే ఆ పబ్లిక్ టాయిలెట్స్ను కూడా ఇదే రకంగా కూల్చేసారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఆ పబ్లిక్ టాయిలెట్ రన్నింగ్లో ఉన్నది, అందులో పనిచేసే వాళ్ళ సామాన్లు కూడా అందులోనే ఉన్నాయి. మరోవైపు దానిపైన 2 ట్యాంకర్లు పెట్టి ఉన్నాయి. కనీసం వాటిని తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వాటిని కూల్చేసి రాక్షసానందం పొందిన కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ఈరోజు ఏదైతే ఈ 3 రూములను కూల్చేసి మరి వాళ్ళు సుఖంగా నిద్రపోదాం అనుకుంటున్నారో, రాక్షసానందం పొందాం అనుకుంటున్నారో, మరి ఏదైతే నియంత పాలన ఇక్కడ యూపీలో చూసినాం, బీహార్లలో చూసినాం, వేరే రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. ఎవరైతే తమకు వ్యతిరేకంగా మరి ఎన్నికల్లో పాల్గొన్నారో, ప్రచారాలు చేసిరో వాళ్ళను ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే ఇక్కడ కూడా బుల్డోజర్లతోటి కూల్చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏకంగా మరి బుల్డోజర్ని తీసుకొచ్చి కనీసం టైం ఇవ్వకుండా ఈరోజు దాన్ని కూల్చేసిండు. ముందు ఏదైతే మరి వాళ్ళ మీద వచ్చిన ఒత్తిడి మేరకు కనీసం ఆర్ఎండ్బి అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు మరి మేము వచ్చిన తర్వాత మార్కింగ్ ఇస్తామన్నా కూడా వినకుండా ఏదైతే ప్రైవేట్ కాంట్రాక్టర్కి సంబంధించిన సూపర్వైజర్ ఉంటాడో ఆయనను ముందర పెట్టి ఆయన మార్కింగ్ ఇస్తా అంటాడు. అసలు అథెంటిక్గా మార్కింగ్ ఇవ్వాల్సింది ఎవరు? మరి ఇక్కడ పనులను నిర్వహించాల్సింది ఎవరు? సైట్ క్లియరెన్స్ ఇవ్వాల్సింది ఎవరు? ఈరోజు కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులతోటి ఇక్కడ చేసిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఏం పని సార్ అని మనం ఆర్ఎండ్బి ఏ గారో డి గారో ఈ గారో రావాలి కదా సార్. మీరే అడగండి సార్. పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేసి ఇక్కడేదో అరాచకాలు జరుగుతున్నాయని లేకపోతే దౌర్జన్యాలు జరుగుతున్నాయి అన్నట్టుగా కేవలం పోలీస్ అధికారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అధికార పార్టీ ఏ మేరకు దౌర్జన్యాలకు పాల్పడుతుందో చూడండి. ఇక్కడ కనీసం పిలిచి సమాచారం ఇచ్చి మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ వరకు తీసేసుకోండి అని చెప్పి 2 రోజులు 3 రోజులు టైం ఇస్తే అయిపోయేదానికి ఇక్కడ భయానక వాతావరణం సృష్టించారు. సుమారు 100 మంది పోలీసులు వచ్చి ఇక్కడ బేగంపేట ఎక్స్ రోడ్ మీద మరి వాళ్ళందరూ ఒక ప్రదర్శనలాగా చేసిండ్రు. ఇక్కడ ఏకంగా బుల్డోజర్లను తీసుకొచ్చి కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉంటారో అదేవిధంగా ప్రశ్నించే గొంతులు ఉంటాయో వాళ్ళందరి గొంతులను కూడా నొక్కడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని ప్రజలారా ఒకసారి గమనించండి. ఇది ఏ రకమైన పాలన? ఒకవైపు ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు, మరోవైపు జరిగే విధ్వంసం మాత్రం ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, కాంగ్రెస్ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా అరాచక పాలన సాగిస్తూ మళ్ళీ ఆయన ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారో ఆయన మేము ఇప్పటివరకు 35 mm చూపించినా రాబోయే రోజుల్లో 70 mm చూపిస్తా అంటాడు. ఇగో 70 mm పాలన అనేది ఇది. మరోవైపు చట్టం తన పని తన చేసుకోబోతుంది అంటాడు. చట్టాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ప్రజలారా గమనించండి. ఇప్పటి నుండి ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో ఆ బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడానికి అనేక అక్రమ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడరు. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులతోటి అధికార దుర్వినియోగం చేయడానికి కూడా వెనుకాడని పరిస్థితులు ఖచ్చితంగా మంథనిలో మళ్ళీ ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తా అని సవాల్ చేస్తున్నాడని కూడా ఇక్కడ ఏదైతే మరి కాంగ్రెస్ కింది స్థాయి నేతల ద్వారా తెలుస్తూ ఉన్నది. నేను ఒక్కడినే ఉండాలి, ఇంకా ఎవ్వరు కూడా నిలబడకుండా చేస్తా, అదేవిధంగా పుట్టమధు వెంట ఒక వ్యక్తి కూడా ఉండకుండా చేస్తా, రాబోయే రోజులలో పుట్టమధుకు ఏజెంట్ లేకుండా చేస్తా అని చెప్తున్న పరిస్థితులలో ఖచ్చితంగా ఈ విధంగా ఏదైతే మరి ఇళ్లను కూల్చేసి అదేవిధంగా ఒత్తిడిలు తీసుకొచ్చి గొంతు నొక్కి ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసి వాళ్ళందరినీ కూడా అణచివేసి రాబోయే రోజుల్లో ఎదురు లేకుండా మరి పాలన సాగిద్దామని చూస్తున్న పరిస్థితులు మనం గమనించవచ్చు. గతంలో నియంత పాలన అని చూసినాం. అనేక మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ అయినాయి, అనేక మంది మీద అక్రమ కేసులైనాయి, చెయ్యని నేరాలకు జైలుకు పోయిన పరిస్థితులు, తిరిగి అవే పరిస్థితులు పునరావృతమైన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మంత్రిలో భయానక వాతావరణం నెలకొన్నది.
ఎక్కడి వాళ్ళు అక్కడే దోపిడీలకు పాల్పడతా ఉన్నారు. ఓవైపు చెరువులు దోసుకుంటా ఉన్నారు, మరోవైపు ఇసుక దోపిడీకి పాల్పడతా ఉన్నారు, మరోవైపు బియ్యం దోపిడీకి పాల్పడతా ఉన్నారు, మరోవైపు మాట్లాడిన ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే గొంతులను మాత్రం వాళ్ళ మీద ఉక్కుపాదం వేసి తొక్కుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ ప్రజాపాలనలో మరి ఈ విధంగా ఉంటే మీకు ఎందుకు నిబంధనల ప్రకారం మీరు చేయలేరా? ఖచ్చితంగా రోడ్డు వెడల్పు చేయాలనంటే చిన్నగా నోటీస్ ఇచ్చడం సరిపోద్ది, లేదంటే పిలిచి నోటి మాటగా చెప్పి 2 రోజులు 3 రోజులు టైం ఇస్తే వాళ్ళు ఎక్కడికి మార్కింగ్ ఇస్తే అక్కడికి తొలగించుకోవడానికి నాతో సహా మిగతా ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మరి ఆ జేసీబీ తోటి ఖచ్చితంగా కూల్చేస్తేనే మేము ఆ రాక్షసానందం పొందుతాం అన్న విధంగా ఈ రకంగా ప్రవర్తించడం ఎంతవరకు సబబో ప్రజలారా గమనించండి. రాబోయే రోజుల్లో ప్రతిపక్షం అనేదే లేకుండా మంత్రుల్లో చేయడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా బీఆర్ఎస్ నాయకుల మీద రాబోయే రోజులలో అనేక కేసులు పెట్టే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడికక్కడ మరి తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి, అదేవిధంగా ప్రజలందరికీ తెలిసే విధంగా చేయాలి. ఈరోజు సోషల్ మీడియా ఉన్నది, ఏం జరిగిందనేది ఎప్పటికప్పుడు ప్రజల ముంగిట పెట్టి మరి నిర్ణయాధికారం ప్రజల చేతుల్లో పెట్టాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలారా గమనించండి, ఈ రకంగా ఎందుకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు, మరి ఎందుకు ఈ బుల్డోజర్లతోటి ప్రతిపక్షాల ఇళ్లపైకి దాడులకు పాల్పడుతున్నారో మరి ఇది దేనికి సంకేతం అన్నది కూడా ప్రజలు గమనించాలి. ఇప్పటికైనా మరి మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. ఏదైతే ప్రతిపక్షాలను బెదిరించి వాళ్ళ గొంతు నొక్కి మరి ఇక్కడ ప్రతిపక్షం లేకుండా చేయడం కాదు, మీ ప్రజారంజక పాలన ద్వారా ప్రతిపక్షాలందరినీ కూడా ఆకర్షించే ప్రయత్నం చేయాలి. కానీ ఈ విధంగా తొక్కి పెడితే 2014లో పరిస్థితులు ఏ విధంగా అయితే పునరావృతమైనయో తిరిగి అదే విధంగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి గమనించాలి, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ ప్రతిపక్షం అనేదానికి స్వేచ్ఛనియాలి, స్వేచ్ఛనిచ్చి ఏదైతే ప్రతిపక్షం మరి సద్విమర్శలు చేస్తే వాళ్ళని స్వీకరించే మనసు కూడా ఉండాలి అని చెప్పి కోరుతూ ఇది ఈరోజు స్పెషల్ బులెటిన్. థ్యాంక్ యూ వెరీ మచ్.